హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గోవింద గోవింద. ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కొరకు ఎలక్ట్రిక్ డిప్ విడుదల చేశారు. 27 నవంబర్ 2025 నుంచి 1 డిసెంబర్ 2025 వరకు ఇవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ద్వారా నలుగురిని లోనికి అనుమతిస్తారు. డిసెంబర్ 2వ తేదీ వీటి రిజల్ట్స్ని అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ టికెట్లు తీసుకొని డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు దర్శనానికి వెళ్ళవచ్చు. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ తేదీలలో రోజుకు 70,000 మందిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ వారు చెప్పారు. కావున భక్తులందరూ దయచేసి టికెట్లు తీసుకున్నాక లైన్లో తోసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టికెట్ల గురించి టీటీడీ బోర్డు సభ్యులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి విందాం. అది యాజ్ యూజువల్గా 10 రోజులే ఉంటుంది. 2 రోజులని ఎవరన్నారు? లేదండి, యాజ్ యూజువల్. ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. గోవింద గోవింద.